హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా సార్ లంచ్ బాక్స్‌లోకైతే బీన్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, జీలకర్ర ఏసుకొని, ఒకటి కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ అయితే వేసుకుంటున్నాను. మనము బీన్స్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా గూడా కొంచెం మీడియం సైజ్ గాకుండా కొంచెం చిన్న సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుందనమాట. మనకు కూడా తినాలనిపిస్తుంది. అదే ఇప్పుడు పెద్ద పెద్దగా కట్ చేశామనుకో మనం తినేటప్పుడు బీన్స్ ఏన్నో ఒకటి పంటికి తాకుతది గానీ, పెద్దగా ఉండడం వల్ల. అదే చిన్నగా ఉండడం వల్ల మనం మంచిగా బుక్కకి బీన్స్ అనేవి ఎక్కువగా తింటాం కదా! అప్పుడు రైస్ అనేది ఆఫ్టర్‌నూన్ తిన్నా గూడా ఎలాంటి డిఫరెన్స్ కనిపియదు. కాకపోతే అలా పెద్ద పెద్ద ముక్కలు కోయడం వల్ల ఏదో చప్పగా ఖాళీ అన్నం తింటున్నట్టు అనిపిస్తదనమాట. అలా అనిపియకుండా ఉండాలంటే ఇలా బీన్స్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. బీన్స్ అయితే నేను 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని పైనుంచి అయితే మూత పెట్టుకొని ఉడికిచ్చాను. ఉడికిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 ½ టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఏస్తున్నాను. నేను ఇంట్లో డైలీ ఇదే కారం యూజ్ చేస్తాను కాబట్టి, ఆ కారానికి సాల్ట్ ఎంత సరిపోతుందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను వాడే కారము మాకు పిల్లలకి నేను చప్పగా పెడతాను కాబట్టి, ఒక 1 టేబుల్ స్పూన్ కారం అన్ని కర్రీస్‌లోకి సరిపోతది. ఎప్పుడన్నా ఒకసారి నేను నాన్ వెజ్ కర్రీస్ చేస్తే 2 టేబుల్ స్పూన్ ఏస్తా. అప్పుడు నేను 3 టేబుల్ స్పూన్ సాల్ట్ ఏస్తా నాన్ వెజ్ కర్రీలకి. ఇప్పుడు వెజ్ కర్రీకి 1 టేబుల్ స్పూన్ ఏసినా గదా కారము, 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తాను. ఇది కంపల్సరీ అనమాట. ఇంకా సెట్ అయిపోతది. మళ్ళీ టేస్ట్ చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా నేను టేస్ట్ చూడను. ఎప్పుడో ఒకసారి పప్పు చారులో చూస్తాననమాట. అప్పుడు మనం పప్పు చారులో మనకు పులుపుకి తగ్గట్టు కారం, ఉప్పు ఏసుకుంటాం గదా! అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను గానీ, ఇంకా మిగతా రెసిపీస్‌కైతే నేను చూడను. అయితే మొన్న జెప్పినా గదా! ఉలవచారు, బీట్రూట్ ఫ్రై జేషినా అని జెప్పేసి. మా సార్‌కి గూడా నాకెంత ఉలవచారు ఇష్టమో ఆయనకు గూడా అంతే ఇష్టమనమాట. ఉలవచారు పోసుకొని తిన్నారు. బీట్రూట్ ఫ్రై అయితే అట్లనే ఉంది. అయితే మేము నిన్న నైటు చికెన్ వండినామనమాట. అంటే నెక్స్ట్ రోజు ఆఫ్టర్‌నూను నేనే తింటాను గాబట్టి కొంచెం అయిపోయింది. నైట్ వచ్చేసి చికెన్ వండినాం. చికెన్ వండేసరికి ఇంకేమైందంటే బీట్రూట్ ఫ్రై అయితే అట్లనే మిగిలిపోయింది గదా! ఎలాగో నేను బీన్స్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా! దాంట్లో అయితే వేసేసాననమాట. అది కూడా కొంచెమే ఉంది. ఫ్రైడ్ రైస్ చేసి పక్కన పెట్టిన తర్వాత, ఇంకా పొయ్యి మీద అయితే చిక్కుడుగాయ పెట్టాను. చిక్కుడుగాయ ఇంకో వైపు వచ్చేమో స్ప్రౌట్స్ తింటున్నానుగా రెగ్యులర్‌గా. స్ప్రౌట్స్ అయితే ఉడకబెడుతున్నాను. చూస్తున్నారు గదా! బీట్రూటు, బీన్స్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఏంటి అంటే ఫ్రైలున్నాయనుకో నెక్స్ట్ రోజు కూరలో యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కూరనే ఎక్కువ మిగిలిందనుకో పప్పేసుకొని కూర వండుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తూ ఉంటాననమాట. కానీ కూరలు కానీ, అన్నం కానీ ఏది వేస్ట్ చేయను. మీరు గూడా ఇంట్లో కుకింగ్ పర్ఫెక్ట్‌గా చేయాలంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న కారము, దానికి ఎంత ఉప్పు సరిపోతుందో ఒకరోజు చెక్ చేసుకొని, ఇంకా మిగతా రోజులు అట్లనే వండేసేయండి. ఇంకా ఉప్పు, కారం చూడాల్సిన అవసరమే ఉండదు. నేనైతే ఇది ఫాలో అయితున్నాను కాబట్టే చెప్తున్నాను. మా సార్‌కైతే బాక్సులో అయితే పెట్టిచ్చాను. ఇక్కడైతే స్ప్రౌట్స్ గూడా ఉడికేసినాయనమాట. చిక్కుడుగాయ ఉడికితే పక్కన పెట్టేసాను. స్ప్రౌట్స్ గూడా పక్కన పెట్టినా. ఇక విషయం లేవంగానే తనకే చెప్తాననమాట. రోజు బయట పిట్టలకు గింజలేయమని జెప్పేసి. స్కూల్ లేనప్పుడేమో పిల్లలేస్తారు. స్కూల్ ఉన్నప్పుడేమో నేనేస్తాను గదా! ఇంకా కన్నయ్య అయితే నిద్ర లేవలేదు. విషు లేసి ఇక్కడైతే బయట పిట్టలకు గింజలేస్తుంది. పిల్లలకి మనం రోజు ఒక పని జెప్పినామనుకో, ఇంకా నెక్స్ట్ రోజు ఆ పని మనం చెప్పకుండానే వాళ్ళు చేసేలాగా చూడాలనమాట. ఇప్పుడు నేను విషుకైతే ఒకసారి జెప్పిన, అమ్మ స్కూల్ లేదు గాబట్టి మార్నింగు లేవగానే ఫస్ట్ బయట జూడాలే. బయట గింజలున్నాయనుకో ఎయొద్దు. ఒకవేళ గింజలు లేదనుకో నువ్వు గానీ, తమ్ముడు గానీ కంపల్సరీ మీరే గింజలెయ్యాలి నాన్న. నేనెయ్యను అని జెప్తే, ఇంక విషు అయితే రోజు లేవగానే బయట చూసి ఇంకా గింజలయితే వేసేస్తుంది. ఇంకా నేనైతే స్నానం జేసిన తర్వాత చిక్కుడుగాయ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆ చిక్కుడుగాయ ఫ్రై జేసినామనుకో ఇప్పుడు ఒక్కటే పూటకి అయిపోతదనమాట. అంటే ఇంకా మా పిల్లలు ఏం జేస్తారు, మీ అందరికీ తెలుసు గదా! ప్లేట్‌లో యేసుకొని ఉత్తిదే తినేస్తూ ఉంటారు. ఆ చిక్కుడుగాయ ఫ్రై చేస్తే కొంచెం అయిపోతదని నేనేం చేసినా అంటే పొటాటో చిక్కుడుగాయ ఫ్రై అయితే చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర యేసుకున్నాను. పొటాటోస్ అయితే పక్కన పెట్టుకున్నాను గదా! అయితే నేను దీంట్లో మన రెడ్ చిల్లీ పౌడర్ అయితే వెయ్యను. పచ్చిమిర్చి వేస్తున్నాను. అది కూడా కొంచెం ఫస్టే పచ్చిమిర్చి వేస్తే అవి మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి అనేవి కారం ఉండనే ఉండవు. మనం ఏంటంటే కొన్నిసార్లు లాస్ట్‌లో యేస్తాము. అలా పచ్చిమిర్చి అనేది వేగదనమాట వెజిటబుల్స్‌తో పాటేస్తే. ఫస్ట్ ఏ కర్రీస్‌కైనా సరే ఒకవేళ మనం పచ్చిమిర్చి యేసి చేస్తున్నామంటే ఫస్ట్ వాటిని కొంచెం ఆయిల్‌లో ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఆనియను లేకపోతే ఏ కూర వండితే అవన్నీ యేసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చేసినా అంటే
పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పొటాటో ఏసుకున్నాను. నేను కొన్ని ఫ్రై‌లో ఆనియన్ అయితే వాడననమాట. కొంచెం డ్రై ఫ్రై చేయాలంటే ఆనియన్ ఎయ్యను. లేదు కొంచెం గ్రేవీ ఉండాలంటే ఆనియన్ అయితే వేస్తాననమాట. పొటాటోస్ అయితే కొంచెం ఉడికిపోయిన తర్వాత నేను ఉడికించిన చిక్కుడుగాయ అయితే వేసుకున్నాను. ఇప్పుడేంటి అంటే నేను డైరెక్ట్‌గా చిక్కుడుగాయ వేసి కొన్నిసార్లు ఫ్రై చేస్తాను. అలా ఫ్రై చేయడం వల్ల ఆ ఫ్రై అనేది కొంచెం మంచిగా వస్తదనమాట. కొంచెం డ్రై అయినట్టుగా ఉంటది. ఇదేంటి అంటే ముక్కలన్నీ మెత్తగా ఉండాలి. పిల్లలు ఊరికనే తింటారు కదా! అందుకని ఫస్ట్ నేను చిక్కుడుగాయని ఉడకబెట్టాను. దాంతో పాటు మొన్న కొన్ని బఠానీస్ ఉండే గదా! ఆ బఠానీ గూడా వేసేసాననమాట. సీజన్ అయిపోయింది. ఇక బఠానీస్ అయితే దొరకవు. లాస్ట్‌గా ఇక పొటాటో, చిక్కుడుగాయ అయితే మంచిగా ఉడికిపోయింది గదా! మళ్ళా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి యేసుకొనైతే కలిపేస్తున్నాను. ఇప్పుడు నేను కరెంట్ హీటర్ వాడుతున్నాను కాబట్టి, హీటర్ ఆన్ చేసి కలపలేను కాబట్టి మధ్యలో మధ్యలో ఒక నిమిషం కర్రీ కింద వేడైన తర్వాత మళ్ళీ కలిపేసుకుంటూ ఫ్రైనయితే ఫ్రై చేస్తున్నాననమాట. ఇది మనకు డ్రైగా అవ్వదు. కొంచెం మెత్త మెత్తగా ఉంటుందనమాట. మా పిల్లలకు ఈ కర్రీ ఫేవరెట్. వాళ్ళు ప్లేట్‌లో యేసుకొని చక్కగా తింటారు. అందుకే నేను ఇలా అయితే మంచిగా గ్రీన్‌గా చేస్తాను. కొంచెం కొత్తిమీరేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలిపేసుకొని దించేసుకుంటే చిక్కుడుగాయ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అయితే మీ అందరికీ నిన్నటి వీడియోలో చెప్పాను గదా! నా వీడియోకి ఒకదానికి కాపీరైట్ వచ్చిందని. అది ఎలా వచ్చింది? నేను చేసిన మిస్టేక్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశానో నాకే తెలీదనమాట. ఎవరి ఛానల్స్ చూడలేదు. అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలే లేవు. కాకపోతే ఒకరోజైతే మా అమ్మతో మాట్లాడిన తర్వాత సడెన్‌గా నాకైతే నేను గూడా యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తానని చెప్పేసి అనిపించిందనమాట. అంతేకానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనైతే నాకు అనిపియలేదు. ఇంకా నేను డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేశాను. కానీ నేను యూట్యూబ్ వీడియో తీసినట్టు, వీడియో అప్‌లోడ్ చేసినట్టు ఇది ఎవ్వరికీ తెలీదు. మరి ఎవ్వరికీ తెలియంది నువ్వెట్లా జేసినావు అని జెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే నాకప్పుడు ఎడిటింగ్ కూడా తెలీదు. కానీ అప్పుడప్పుడు నేను ఆ కైన్ మాస్టర్‌లో నా వీడియోస్ ఫోటో రూపంలో ఎడిట్ చేసుకునేదాన్ననమాట. అలా అయితే నాకు కొంచెం ఎడిటింగ్ అనేది తెలుసు. లాక్‌డౌన్ టైంలో మా సార్ అయితే ఇగ్నైట్ అకాడమీ అని చెప్పేసి వాళ్ళ స్టూడెంట్‌కి క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండొద్దని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసి, ఆ ఛానల్‌లో లైవ్‌కెళ్ళి క్లాసెస్ చేసేవాళ్ళు. ఆఫ్‌లైన్‌లో మళ్ళా వీడియోస్ చేసి అప్‌లోడ్ చేసేవాళ్ళు. అలా అప్‌లోడ్ చేసేటప్పుడు తనైతే ఒక స్టాండు, ఒక మైక్ అయితే తీసుకున్నాడు. నాకెందుకో ఇంకా వీడియో చేయాలనిపించింది అని చెప్పేసి ఇంట్లో స్టాండ్ ఉంది కదా! ఆ స్టాండ్‌తోనే పెట్టి నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను. అది కూడా ఫ్రంట్ కెమెరా పెట్టి రికార్డ్ చేసుకున్న తర్వాత నేను దాన్ని లైవ్‌లో మాట్లాడాననమాట. మాట్లాడినంక ఎడిట్ చేసుకొని అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన తర్వాత నేను యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేశానని మా సార్‌కి గాని, నా ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీకి గాని ఎవరికీ తెలీదు. చెప్పు. क्या खाया? चावल हाँ? सब्जी सब्जी और चावल। वाह। और पानी पिया? पी लिया। पी लिया। हाँ। और क्या क्या किया? सुबह से क्या किया? मुंह कर धोया था, ब्रश उरस? नहीं किया बरस खाने से पहले ब्रश किया था ना? नहीं किया खाने से पहले सो के उठा तो ब्रश किया था। नहीं किया नहीं किया तो क्या है ना रे? नहीं किया सब किया है। क्या? ये भी अच्छा लड़का हो गया, ऐसा बात नहीं है ना। इसका शादी जो कराना है हमको तो क्या क्या इसीलिए लेगा? शादी करेंगे बोलते हैं। चश्मा लेगा ना? और क्या लेगा? पैंट, शर्ट, बोलो जल्दी क्या क्या लेगा बताओ ना। क्या क्या लेगा तुम? कुछ नहीं लेंगे। कुछ नहीं लेगा? क्रीम कर लेगा? हैं? उतार देंगे खाना हाँ? लेगा उतार देंगे क्या लेगा? स्कूटर। क्या लेगा रे? खाली स्कूटर लेगा दहेज में? हाँ शादी कर लेगा? नहीं करेंगे। तब क्या करेगा? आपको समझ ही नहीं आता है अंकल। कितना वाला लड़की करेगा शादी? छोटा वाला से बड़ा वाला से? बड़ा वाला अंकल को शादी में ये समझ ही नहीं आता है। हाँ, शादी नहीं करेगा तब? नहीं करेंगे नहीं करेगा? तब तो ठीक है। इसका आपको कर देंगे। मम्मी नाई ना लिया। ना लिया? हाँ खाना खाई? कर लिया। हाँ? नहीं खाया। नहीं खाया? हाँ अच्छा। और क्या 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 मम्मी खाना बनाई?
बनाई क्या बनाई है? चावल? चावल हाँ, और सब्जी चावल सब्जी खाना बना लिया? सब्जी हम कौन बना लिया। कौन चीज़ का सब्जी है? सब्जी क्या चीज़ का है? हैं? मम्मी बढ़िया है ना? बड़े है आपको समझ ही नहीं आता है अंकल। मानता है तुमको? किसको ज़्यादा मानता है? तुमको मानता है किसको मानता है? मुझे तुमको? और वो विशु को नहीं मानता है? नहीं बनते हैं, हाँ? नहीं बनते हैं। प्यार किसको ज़्यादा करता है? तुमको करता है कि विशु को? उसको विशु को प्यार ज़्यादा करता है? नहीं उसको करता है, हाँ? उसको करते हैं, विशु करता है, तुमको नहीं करता है? नहीं करते हैं, नहीं उसको करता है, उसको ही। वो बोलती है कि उसको ज़्यादा प्यार करता है। पप्पा किसको करता है ज़्यादा? मुझे उसको विशु को करता है। हाँ पप्पा ज़्यादा प्यार विशु करता है। हैं? मारती है। मारती है, हाँ बदमाशी। అప్పుడు నాకు కూడా వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని ఉండే. కాకపోతే నాకు యూట్యూబ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. నా ఫోన్ గూడా అంతంత మాత్రమే ఉంటది. నేను సరిగ్గా మాట్లాడలేను గదా! నేను యూట్యూబ్ ఛానల్ పెడితే నన్ను అందరూ జూసి నవ్వుతారని జెప్పి నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళకి గూడా ఎవరికీ చెప్పలేదు. అయితే నేను పెట్టిన వీడియోస్‌కైతే ఒక 10, 11 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అది కూడా మా వాళ్ళు కాకుండా బయటి వాళ్ళనమాట. సో, నా వీడియో ఒక్కరికన్నా నచ్చిందనే కాన్ఫిడెన్స్ అయితే నాకు పెరిగిందనమాట. ఆ తర్వాత అలాగే ఒక 2, 3 వీడియోస్ చేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక్కసారి మా అక్క వాళ్ళు ఫోన్ చూస్తుంటే ఆ వీడియో పైన నా ఫోటో ఏమో కనిపించిందంట. ఫోటో కనిపియంగానే క్లిక్ చేస్తే నేను మాట్లాడుతున్నట్టు అనిపించిందంట. మాట్లాడిపిస్తున్నట్టు అనిపియగానే ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మా ఇంట్లో డిస్కషన్ వీడియో అప్‌లోడ్ చేసింది, వీడియో అప్‌లోడ్ చేసిందని. కాకపోతే మా అక్క వాళ్ళకి ఛానల్ నేమ్ అనేది తెలియలేదు. కాకపోతే యూట్యూబ్‌లో వీడియో చూసాను, వీడియో అప్‌లోడ్ ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మా సన్నిని పిలిచి అడిగితే ఇంకా చూసిందంట. కానీ యూట్యూబ్‌లో అయితే కనపడలేదు. ఇంకా అక్క వాళ్ళు నాకు ఫోన్ చేసి "నువ్వు యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసావు కదనే నాకొకసారి వచ్చింది. నేను ఓపెన్ చేసి చూసినా. మళ్ళా ఇంట్లో వాళ్ళకి చూపిద్దామంటే వీడియో పోయిందని" చెప్పేసి మా అక్క అప్పుడు పేరు అడిగితే నేను సరిత హోమ్ వీడియోస్ అని చెప్పిన. అప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టుగా తెలిసింది. ఒక 2 వీడియోస్‌కైతే 15 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చిండ్రు కదా! ఇంకా నేను కూడా యూట్యూబ్ చేస్తే చూసేవాళ్ళున్నారు. నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్‌తోని ఇంకా నేను యూట్యూబ్ ఛానల్‌లో ఏమేమి సెట్ చేసుకోవాలి, ఏమేమి ఇన్ఫర్మేషన్ ఎట్లా షేర్ చేయాలని చెప్పేసి మాధురి టెక్ వరల్డ్ అనే ఛానల్ నుంచి అయితే నేను తెలుసుకున్నాను. ఇంకా ప్రతీదీ నాకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను తన ఛానల్‌లో చూసి నేర్చుకునేదాన్ని. అయితే లాంగ్ వీడియోలో మ్యూజిక్ పెట్టొద్దని నాకు తెలుసు. నేను అందుకే ఎప్పుడైనా కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తదేమో అని చెప్పేసి ఇప్పుడు నాన్ కాపీరైట్ మ్యూజిక్ ఉంటాయి కదా! అది కూడా నేను యూజ్ చేయననమాట. మొన్న నేను కుక్ చేసుకుంటూ వంట చేస్తానని చెప్పాను కదా! దాంట్లో ఒక చిన్న 30 సెకండ్స్, 40 సెకండ్స్ అయితే వీడియో ఉంది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే నేను పాట పాడాను కదా! ఆ మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ ఉంటది. నేను పాడింది ఎక్కువ ఉంటది అని చెప్పేసి నేను అలాగే అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసి నేను షెడ్యూల్ చేశాననమాట. ఇప్పుడు ఈవినింగ్ 5కి అప్‌లోడ్ చేస్తే 6కు షెడ్యూల్ చేస్తాను గదా! కరెక్ట్ టైంకు. షెడ్యూల్ చేయగానే నాకు కాపీరైట్ అని జెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ చూడగానే నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదనమాట. మస్తు భయమేసింది. వెంటనే అయితే వీడియో డిలీట్ చేశాను మళ్ళీ. నేను వీడియో చెక్ చేసుకున్న తర్వాత ఏం మిస్టేక్ ఉంది అనేది నాకు అర్థమైందనమాట. ఓహ్! వెనకంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టే నాకు కాపీరైట్ వచ్చిందని జెప్పి ఆ ఆడియో అనేది మ్యూట్ చేసి మళ్ళీ నేను వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. అయినా కూడా ఇంకా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే 3 కాపీరైట్స్ వస్తే మన ఛానల్ పోతది. మళ్ళా కాపీరైట్ స్ట్రైక్ అనేది రావద్దు గదా! ఇలా అయితే నేను జాగ్రత్తగున్నాను. కాకపోతే నేను పాడిన మ్యూజిక్ అని చెప్పేసి లైట్‌గా అప్‌లోడ్ చేశాను గానీ అదే మిస్టేక్ అయింది. నేను ఇవన్నీ నాకు తెలిసి గూడా నేను ఎందుకు ఇంత మిస్టేక్ చేశాను అని చెప్పేసి కొంచెం బాధేసిందనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనము 1 ఇయర్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వీడియోస్ మంచిగా చేసుకున్నాము. ఇట్లా మధ్యలో మనకి తెలిసినంక గూడా అది మనం చేస్తే అది మన తప్పు అని చెప్పేసి అనరు. ఏమరపాటు అనైతే అంటారు. మీరు కూడా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా బెటర్ అనైతే నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీరు కూడా నాలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నట్టయితే ఇలా లాంగ్ వీడియోస్‌కి ఈ సినిమా పాటలు వాడడం అయితే తక్కువ చేసేయండి. కొన్నిసార్లు మనకు అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. జాగ్రత్తగా అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయండి.
మళ్ళీ మా సారయితే నిన్న కొత్తిమీర, టమాటాలయితే తీసుకొచ్చిండు. మొన్న తీసుకొచ్చిన కొత్తిమీరతోని నేను నిల్వ పచ్చడి పెట్టేసాను గదా! మరి టమాటాలు తీసుకొస్తేనేమో హాఫ్ కేజీ అంత టమాటా పచ్చడి పెట్టిన. ఇంకా మిగతా టమాటోస్ అన్నీ కట్ చేసి వాటిని ఎండబెట్టిన గదా! అవి కట్ చేసినప్పుడేమో 4 కేజీస్ అయితే ఎండిన తర్వాత 1 కేజీ కూడా రాలే. హాఫ్ కేజీ వరకైతే వచ్చినాయి. ఇంకా మా సార్ మొన్న కచ్చా టమాటాలు తీసుకొచ్చిండు గదా! అవి కూరలేస్తే గూడా కొంచెం ఒగరొగరుగా టేస్ట్ వస్తుందని జెప్పేసి ఈసారి మా సార్‌ని రెడ్ కలర్ టమాటోస్ దెమ్మంటే ఆయన అవి తీసుకొచ్చిండు. ఇంకా వాష్ చేసి బయట కూర్చొని టమాటో కట్ చేసి అయితే ఎండకు పెట్టిన. కొత్తిమీర గూడా అంతే ఫస్ట్ ఒక 9 కట్టల దాకా తీసుకొచ్చిండు. దాన్నంతా కట్ చేసి అయితే ఎండకు పెట్టేసాననమాట. ఇంకా మాకు కొత్తిమీర దొరకనప్పుడు ఇప్పుడు మనం కసూరి మేతి ఎలా యూజ్ చేస్తామో అలా నేను కొత్తిమీర యూజ్ చేస్తాను. అది గూడా నెల రోజుల వరకే అయిపోతుంది నాకు. నాతోని అట్లుంటదనమాట. ఇంకా ఇంట్లో పనులయితే అయిపోయినాయి. పనులయిపోయిన తర్వాత ఏముంటది, గిన్నెలు గూడా తోమేసిన. ఆ తర్వాత ఇల్లు ఊకుతున్నాను కదా! మా సార్‌వయితే బట్టలు నేను రోజు బయటనే ఉతుకుతున్నా. మిగతా బట్టలేమో వాషింగ్ మిషన్‌లో ఏసి ఇల్లు ఊకడం వరకే నా పనైతే అయిపోయింది. ఇక టైమయితే 12 అయిపోతుందనమాట. అన్నం తినాలి గదా! అన్నం తినడానికైతే వచ్చేసాను. అయితే మా పిల్లలు ఏం చేసిండ్రు ఈరోజు చిక్కుడుకాయ పొటాటో ఫ్రై కదా! ఇంకా బీన్స్ ఫ్రైడ్ రైస్‌నయితే పక్కన పెట్టేసిండ్రు. ఇక మా కన్నయ్య ఇది మూడోసారనమాట ఆయన ప్లేట్‌లో అన్నం వదిలిపెట్టిండు. ఏం చేస్తుండంటే అన్నం పెట్టుకుంటుర్రా చిక్కుడుగాయ, పొటాటోస్ మొత్తం తినేసి ఆ మిగిలిన అన్నం ఆడ పెడుతుండనమాట. ఇక వాళ్ళు మిగిలిచ్చినా సరే వాళ్ళు తినకపోయినా గూడా నేనే తినేస్తాను. ఇప్పుడైతే ఆ ఫ్రైడ్ రైస్ అయితే నేను కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మెడిసిన్ అయితే యేసుకుంటున్నాను. మెడిసిన్ యేసుకున్న తర్వాత ఇంకొక 2 గంటల సేపయితే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను. నేను మీకు జెప్పినా గదా! మనం మీషోలో లేదా ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్‌లో ఎక్కడనైనా సరే మనము ఏదైనా డ్రెస్ తీసుకోవాలంటే పక్కన వాళ్ళు తీసుకున్న డ్రెస్ మనకు నచ్చిందనుకో, మనం లింకులు పెట్టమని ఊకే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం గదా! ఇప్పుడు ఇన్‌స్టాలో గూడా సరే ఒక డ్రెస్ చూపిస్తారు. ఇది మీకు కావాలంటే కామెంట్ చేయండి. లింక్ సెండ్ జేస్తా అని అంటారు గదా! అలాంటివి ఏవి లేకుండా నేను ఈజీగా ఎలా సెర్చ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. అయితే మీకు ఎక్కడైనా ఎవరేసుకున్న డ్రెస్ కానీ, లేదంటే ఆన్‌లైన్‌లో, యూట్యూబ్‌లో ఎవరైనా ఏసుకున్న డ్రెస్ మీకు నచ్చితే ఫస్ట్ మీరు దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మీషో గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ ఓపెన్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ వాయిసు ఒకటి కెమెరా ఫోటో వస్తది. ఆ కెమెరా మీద క్లిక్ చేస్తే ఫోటో ఫ్రమ్ గ్యాలరీ అని జెప్పేసి, లేదు అంటే క్లిక్ ఫోటో అనొస్తది. గ్యాలరీ అని జెప్పేసి క్లిక్ చేస్తే మనకు ఏ డ్రెస్ అయితే కావాలో ఆ ఫోటో పైన క్లిక్ చేసుకొని సెర్చ్ చేస్తే మనకు కావాల్సిన డ్రెస్ వస్తదనమాట. కొన్నిసార్లు ఆ డ్రెస్ అవైలబుల్‌గా లేదనుకో, దానికి సంబంధించిన కలర్‌లో డ్రెసెస్ ఉంటాయి గదా! వేరే మోడల్స్ అవి వస్తాయనమాట. శారీస్ గూడా అంతే మనం ఫోటో క్లిక్ చేసి ఆడ సెర్చ్ అని కొడితే మనకు వెంటనే ఆ ప్రోడక్ట్ అయితే చూపిస్తది. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! నా దగ్గర ఉండే నా ఫోటోస్‌లో కొన్ని కొన్ని డ్రెస్‌లయితే నేను ఇలా అయితే మీకు ఆన్‌లైన్‌లో ఉన్నాయా? లేదా? అన్నట్టుగా అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆ కెమెరా మీద క్లిక్ చేయాలి. తర్వాత గ్యాలరీ ఫ్రమ్ ఫోటో అని ఆ ఫోటో మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్న స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటో అయితే అది అప్‌లోడ్ చేయాలి. అది అప్‌లోడ్ కాంగానే మనకైతే ఆ ప్రోడక్ట్‌కి సంబంధించిన మస్తు డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ అవి అవైలబుల్‌గా లేకపోతే దానికి సంబంధించిన డిజైను, కలర్స్‌లో గూడా మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఏవైనా ప్రొడక్ట్స్ వేరే వాళ్ళ దగ్గర మీరు చూసినప్పుడు, ఆ లింకులు మీకు అవసరం లేకుండానే ఇలా ఫోటోస్ ఉంటే మాత్రం ఈజీగా మనము అవే ప్రొడక్ట్స్‌నయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు గదా! నా దగ్గరున్న డ్రెస్‌లయితే నేను సెర్చ్ చేసి మీకు చూపిచ్చాను. కొన్ని రిలేటెడ్‌గా వస్తాయి. కొన్ని అలా రావన్నమాట. ఎందుకంటే ప్రొడక్ట్స్ అయిపోయిన తర్వాత చూయించదు. అలా అయితే మీరు ఎవరిని లింకులు అడిగే పని లేకుండా ఇలా ఫోటోతోనే ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎట్లా చెప్తారంటే మీరు కామెంట్ చేస్తే లింక్ సెండ్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తే కోడ్ సెండ్ చేస్తానని జెప్పేసి ఇలా చెప్తూ ఉంటారు గదా! మనం కొందరమైతే వాటిని నచ్చినా గూడా వీళ్ళిగ ఇట్లనే జెప్తారని జెప్పేసి మనం మెసేజ్ గూడా చెయ్యం గదా! జస్ట్ అది స్క్రీన్ షాట్ తీసుకొని సెర్చ్ చేసుకొని మంచిగా షాపింగ్ అయితే జేసుకోండి. నేనైతే ఎప్పుడు గిట్లనే చేస్తే ఏమైనా నాకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో లేదా మీషోలో తర్వాత అమెజాను, ఏజియో, మింత్రా ఎక్కడైనా సరే మనం ఈజీగా ఫోటో సెర్చ్ చేసుకొని ప్రోడక్ట్ అయితే ఊకనే చూసుకోవచ్చనమాట. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ అయితే గ్యాస్ క్లీన్ చేస్తున్నాను. రెస్ట్ ఏం లేదండి. పోయినా ఎడిటింగ్ చేసుకొనొచ్చిన. ఎడిటింగ్ చేసుకోవడమే నాకు రెస్ట్ అనమాట. గ్యాస్ అయితే ఎప్పటినుంచో మొన్న నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా రోజు హడావిడి అయిపోతుందనమాట. ఈరోజైతే నిమ్మలంగా క్లీన్ చేసేసుకుంటున్నాను.
ఈడ ఇంతకుముందు బ్లాక్ కలర్ వాల్‌పేపర్ ఉండే. అది తీసినప్పటి నుంచి కొంచెం ఎక్కువగా అయితే క్లీన్ చేయాల్సొస్తుంది. వాల్‌పేపర్స్ కూడా కొంచెం చేంజ్ అయిపోయినాయనమాట లుక్కు. జూన్‌లో అయితే చేంజ్ చేస్తాను. ఇలా అయితే సింపుల్‌గా ఈ వీడియో అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.